Hi everyone. In this video, I am going to solve a problem on overhanging beam with UDL and point loads. సో నేను ఈ వీడియోలో ఒక ఓవర్ హ్యాంగింగ్ బీమ్ మీద UDL పాయింట్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క షియర్ ఫోర్స్ బెండింగ్ మొమెంట్స్ డయాగ్రామ్స్ని నేను డ్రా చేస్తున్నాను. సో నౌ సీ ది ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం చూడండి. డ్రా ది బెండింగ్ మొమెంట్ అండ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ ఫర్ ద ఓవర్ హ్యాంగింగ్ బీమ్. సో ఏ బీమ్ ఇచ్చాడు మనకి? ఓవర్ హ్యాంగింగ్ బీమ్ క్యారీయింగ్ లోడ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. Make the values of the principal ordinates and locate the point of contraflexure if any. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ఆర్డినేట్స్ అంటే ఏబిసి దగ్గర వాటి యొక్క వాల్యూస్ని కనుక్కోమంటున్నాడు. అండ్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ కనుక ఏమైనా ఉంటే దాన్ని మనం లొకేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. ఓకే, so here a support is given, that is a hinge support. So and support at B, two supports are there and BC is a overhang. BC వచ్చేసి ఓవర్ హ్యాంగింగ్ అయింది. AC లెంగ్త్ మొత్తం UDL యాక్ట్ అవుతుంది 1 న్యూటన్ పర్ మీటర్. 5 న్యూటన్స్ ఆఫ్ లోడ్ ఏమో C దగ్గర యాక్ట్ అవుతుంది. ఓకే, సో వీ నో దట్ ఫర్ ఏ హింజ్ సపోర్ట్ దేర్ ఆర్ టూ సపోర్ట్ రియాక్షన్స్. మనకి హింజ్ సపోర్ట్ దగ్గర రెండు సపోర్ట్ రియాక్షన్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి వర్టికల్ రియాక్షను, ఇంకొకటి వచ్చేసి హార్జాంటల్ రియాక్షన్. ఓకే, సో మనకి రెండు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి వర్టికల్, ఇంకొకటి వచ్చేసి హారిజాంటల్. కానీ ఇక్కడ హారిజాంటల్గా మనకి ఏ లోడ్స్ యాక్ట్ కావట్లేదు కాబట్టి ఈ హారిజాంటల్గా ఉండే రియాక్షన్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. అంటే హెచ్ఏ కనుక అనుకుంటే దాన్ని ఇది వచ్చేసి ఏమవుతుంది? జీరో అవుతుంది. అందువల్ల మనం ఇక్కడ ఓన్లీ వర్టికల్ రియాక్షన్ మాత్రమే చూపిస్తాం. ఓకే, ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్ ఇది ఒక్కటే ఉంది. సో సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ జీరో తీసుకుంటే ఏమవుతుంది? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. సో ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏంటి? హెచ్ఏ, దట్ ఈక్వల్స్ టు జీరో అయిపోతుంది. ఓకే, అందువల్ల మనం దాన్ని కన్సిడర్ చేయం. సో ఓన్లీ వీ విల్ షో ది వర్టికల్ రియాక్షన్ మాత్రమే చూపిస్తున్నా. ఆర్ఏ, బి దగ్గర ఉండే వర్టికల్ రియాక్షన్ ఆర్బి, 5 న్యూటన్స్ ఆఫ్ లోడ్ పాయింట్ లోడ్, నెక్స్ట్ యూడిఎల్ 1 న్యూటన్ పర్ మీటర్. సో దీన్ని మనం లోడ్ డయాగ్రామ్ అని అంటాం. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ లోడ్ డయాగ్రామ్. రైట్, నౌ వీ రిమూవ్ ది సపోర్ట్ అండ్ వీ షోన్ ఓన్లీ ద loads, that is the free body diagram of a beam. Okay, so now find the supports at A and B. So ఇప్పుడు A and B దగ్గర ఉన్న సపోర్ట్స్ కనుక్కోండి. సో టేక్ ఈక్విలిబ్రియం కండిషన్ సిగ్మా FY ఈక్వల్స్ టు జీరో. ఈక్విలిబ్రియం కండిషన్ సిగ్మా FY ఈజ్ ఈక్వల్స్ టు జీరో అని తీసుకోండి. ఏమవుతుంది? సో RA ప్లస్ RB మైనస్ 5, RA ప్లస్ RB మైనస్ 5. కన్వర్ట్ దిస్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. ఈ యూడిఎల్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? పర్ మీటర్ 1 న్యూటన్. టోటల్గా ఎన్ని మీటర్స్ ఉంది? 30. సో 1 ఇంటూ 30 వచ్చేసి 30 న్యూటన్స్. 1 ఇంటూ 30 న్యూటన్స్. ఎక్కడ యాక్ట్ అవుతుంది? మిడిల్. 30 మీటర్స్కి మిడిల్ ఎంత? 15. సో ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్ 15 మీటర్స్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఓకే, రైట్. So that's why here we will write minus 30 is equals to 0. So RA plus RB is equals to 35. Equation number 1. Next, calculate the moments with respect to point A. Point A పరంగా moments with respect to A తీసుకొని దాన్ని జీరోకి ఈక్వేట్ చేయండి. సో 5 న్యూటన్ ఇలా యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ది డిస్టెన్స్ ఫ్రమ్ A? పాయింట్ ఏకి మధ్య డిస్టెన్స్ ఎంత? 30. సో 5 ఇంటూ 30 ఇట్ ఈస్ క్లాక్ వైజ్ మూమెంట్. సో మైనస్ నెక్స్ట్ 13 RB ఈజ్ యాక్టింగ్ హియర్. వాట్ ఈస్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏ? ఇట్ ఈస్ 20 meters. సో 20 ఇంటూ RB, బట్ ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. ప్లస్ నెక్స్ట్ 13 newtons ఈజ్ యాక్టింగ్ లైక్ దిస్. ఓకే, సో దెన్ వాట్ ఈస్ ది డిస్టెన్స్? 15 meters, but it is clockwise moment. So minus
30 into 15 is equals to 0. So minus 150 plus 20 RB minus 450 is equals to 0. So 20 RB is equals to 600. So RB is equals to 30 newtons. So substitute RB 30 newtons here. Then RA is equals to 35 minus RB. So 35 minus 30, that equals to 5 newtons. Okay. So like this we need to find the values of RA, RB. RA, RB values ni ఇలా కనుక్కుంటాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్సెస్. ఇప్పుడు షియర్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయండి. సో షియర్ ఫోర్సెస్, ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి. సో సి దగ్గర ఉండే షియర్ ఫోర్స్ ఎంత అవుతుంది? సో షియర్ ఫోర్స్ ఎట్ సి మీన్స్ క్లోజ్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా క్లోజ్ చేయండి. దెన్ వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ సి అండ్ రైట్ సైడ్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్ కానీ సి దగ్గర కానీ ఎంత యాక్ట్ అవుతుంది? 5 newtons. So 5 newtons is downward, so plus. Next shear force at B. So shear force at B is equals to, B ki left side ఉన్నదంతా క్లోజ్ చేయండి. Then what are the forces acting? Minus RB plus 5. So that equals to minus RB plus 5. Those are only point loads. ఇంకా మనకి ఏం యాక్ట్ అవుతున్నాయి? ఏ యూడిఎల్ ఈజ్ ఆల్సో యాక్టింగ్. ఒక యూడిఎల్ కూడా యాక్ట్ అవుతుంది. దాని వాల్యూ ఎంత? పర్ మీటర్ 1 న్యూటన్. కానీ ఎన్ని మీటర్స్ ఉంది? 10 మీటర్స్. సో దాని వరకు మనం పాయింట్ లోడ్లో కింద కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సో దట్ వాల్యూ ఈజ్ 1 into 10, దట్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్. సో అది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? మనకి 10 మీటర్స్కి సెంటర్ అంటే 5 meters. ఓకే. So now what are the loads acting? Plus 5 plus 10 minus RB. So here write down first in order 5 newtons plus next 5 newtons తర్వాత ఏమైంది? 10 newtons UDL. So that is plus 10. It is due to UDL. Next all of sudden RB, that is minus RB. It is of point load. Okay. So 5 plus 10 minus RB is 30. So that equals to minus 15 newtons. ఇది ఎప్పుడు? యూడిఎల్ పాయింట్ 2 కలిపి ఉంటే. సో యూడిఎల్ ఒక్కటే కలిసి ఉంటే 15. ఓకే రైట్. సో రిమెంబర్ దట్ థింగ్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ షియర్ ఫోర్స్ ఎట్ ఏ. సో షియర్ ఫోర్స్ ఎట్ ఏ ఎంత అవుతుంది? క్లోజ్ ది రైట్ సైడ్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ ఆర్ఏ మాత్రమే యాక్ట్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ అప్వర్డ్ టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్. సో ప్లస్. సో ప్లస్ ఆర్ఏ. సో ప్లస్ ఆర్ఏ ఈజ్ నథింగ్ బట్ 5 newtons. ఓకే. సో నా మా డ్రా ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఏమంత అవుతుంది? షియర్ ఫోర్స్ ఎట్ సి 5 newtons. So that is 5. Next what is shear force at B? ఓన్లీ బీకి సికి మధ్యలో యూడిఎల్ మాత్రమే కన్సిడర్ చేసామనుకోండి, you will get 50. If you consider in between B and C only UDL, then you will get plus 15. So that means here the value. But if you consider the point load at B also, then you will get minus 15. So it is minus 15. Next, what is shear force at A? 5 newtons. Okay. So now draw the shear force diagram. So due to the point load, all of a sudden the shear force rises to 5. Next, due to the UDL from C to B. C to B ki UDL act అవుతుంది కాబట్టి the shear force is increasing slowly, linearly.
right? And next, due to the point load at B దగ్గర support reaction act అవుతుంది, all of a sudden the shear force drops to -15. Next, shear force at A, UDL is acting, so that's why in between B and A, UDL is acting, so the shear force is changing linearly. Okay, this is the shear force. This one is positive, this one is negative, and this one is also positive, right? But here, if you observe, take it as point D. If you observe here, the shear force becomes 0. Let us say it is at a distance of x. ఎంత distance లో ఉందనుకుంటున్నాం? x అనే distance లో ఉందనుకుంటున్నాం. So now I require this shear distance. Okay, so calculate shear force at D. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, పాయింట్ Dని పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో this is point D. Okay, now what is the shear force at D? D దగ్గర shear force ఎంత అవుతుంది? RA and UDL. ఈ UDLని మనం పాయింట్ లోడ్లోకి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు per meter 1 Newton. But how many meters distance is there? X meters. So 1 into X, that is X, and where it is acting? At a distance of x by 2 meters from A నుంచి x by 2 meters distance లో యాక్ట్ అవుతుంది, రైట్? సో now calculate the shear force at D plus RA minus X. So that equals to shear force at D equals to 0. That means RA minus X is equals to 0. RA value is 5 minus X equals to 0. So X equals to 5 meters, right? Right. Next, let us calculate the bending moments. So first, bending moment at C is equals to, so what is the value of bending moment at C? So C కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ చేసేసేయండి. దెన్ వాట్ ఈస్ ది లోడ్ యాక్టింగ్ ఎట్ C? 5 న్యూటన్స్. బట్ Cకి 5 న్యూటన్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్కి డిస్టెన్స్ ఏం లేదు, 0. సో మూమెంట్ డ్యూ టు 5 న్యూటన్స్ ఈజ్ ఆల్సో 0. సో బెండింగ్ మూమెంట్ ఎట్ C ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్, calculate the bending moment at B is equals to, so what is bending moment at B? So B కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ క్లోజ్ చేసేసాను. సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్? 5 న్యూటన్స్ ఇంటూ 10 మీటర్స్, రైట్? సో ఇలా యాక్ట్ అవుతుంది మనకి ఫోర్స్ అనేది. ఎంత డిస్టెన్స్లో ఉంది B నుంచి? 10 మీటర్స్ డిస్టెన్స్. సో 5 ఇంటూ 10. నెక్స్ట్, 10 న్యూటన్స్ ఆఫ్ లోడ్. ఈ యూడిఎల్ని మనం పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాం. So this UDL is converted into point load. This 10 newtons is acting at a distance of 5 meters. So both are in clockwise direction. So minus, and RB, moment due to RB is 0. So a bending moment at B equals to 5 into 10. It is minus. And next, 10 into 5. It is also minus. So that equals to minus 50 minus 50 minus 100 Newton meter. Next, calculate the bending moment at A. So what is the bending moment at A? So close the right side of A. So then what are the forces acting at A and left side A? Left side of A కి ఏమి లేవు. సో at A దగ్గర ఏం యాక్ట్ అవుతుంది? RA యాక్ట్ అవుతుంది, రైట్? సో RA లైన్ ఆఫ్ యాక్షన్ and point A both are same, so distance is 0. So bending moment at A equals to 0, right? Next, calculate the bending moment at D. So D దగ్గర ఉండే బెండింగ్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే క్లోజ్ ది రైట్ సైడ్, ఎందుకంటే నేను డిస్టెన్స్ని A నుంచి మెజర్ చేశాను కాబట్టి. సో నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్?
RA into what is the distance? X. Next, what is the other load? X. UDL ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే X అనే లోడ్, అది ఇలా యాక్ట్ అవుతుంది రివర్స్లో. సో వాట్ ఈస్ ది డిస్టెన్స్? X/2. సో ఇది X/2 అయితే ఇది కూడా ఎంత? X/2. సో ఇఫ్ ఇట్ ఈస్ X/2, then this one is also X/2. సో bending moment at D is equals to RA into X. It is clockwise, so plus in this case. Next, X into X/2. So it is anti-clockwise, so minus. Now substitute X value, RA value. How much? RA is equals to 5 newtons. So 5 into X value is also how much we got X value? It is also 5. So now substitute into 5 into minus 5 square by 2. So 25 minus 25 by 2. So that is equals to 50 minus 25 by 2. So 25 by 2 means 12.5 Newton meter. Right? So now mark these values on the diagram. వీటిని డయాగ్రామ్లో డ్రా చేద్దాం చూడండి. సో బెండింగ్ మొమెంట్ ఎట్ C 0, బెండింగ్ మొమెంట్ ఎట్ B -100, so below the line. Next, bending moment at A 0. Next, project this D point where the bending moment becomes maximum value. So what is bending moment at D? 12.5. So it is 12.5. Okay, so now draw the bending moment diagram. So here a inclined line is there, so draw a parabolic curve. Next, here also inclined line is there, so draw a parabolic curve passing through this 12.5. Okay, so now this is the bending moment diagram. This one is positive and this one is negative. But here if you observe, the bending moment becomes 0. ఈ పాయింట్ దగ్గర బెండింగ్ మూమెంట్ 0 అవుతుంది, సారీ నెగిటివ్ టు పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ పాయింట్ E and this point E is known as point of contraflexure. ఇక్కడ పాయింట్ E అనేది ఒకటి ఉంది, అక్కడ బెండింగ్ మూమెంట్ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి షిఫ్ట్ అవుతుంది. దాన్నే మనం పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ అని అంటాం. లెట్ us say this point E is at a distance of y from B. B నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాను? y డిస్టెన్స్. సో ఇప్పుడు నాకు ఆ y డిస్టెన్స్ కావాలి. సో హౌ టు ఫైండ్ దట్? సో ఐ ఆమ్ ప్రొజెక్టింగ్ పాయింట్ E ఆన్ టు ది లోడ్ డయాగ్రామ్. ఈ లోడ్ డయాగ్రామ్ మీదకి నేను పాయింట్ E అనే దాన్ని ప్రొజెక్ట్ చేశాను. ఓకే, సో నౌ ఐ రిక్వైర్ ద బెండింగ్ మూమెంట్ ఎట్ E. సో వాట్ ఈస్ బెండింగ్ మూమెంట్ ఎట్ E? విల్ బీ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ డిస్టెన్స్ని వచ్చేసి B సపోర్ట్ నుంచి తీసుకున్నాను కాబట్టి I am closing left side of E. I have taken the distance from B, so that's why I am closing left side of E, calculating moment on the right side. Right side moment calculate చేస్తున్నాను. సో ఏమవుతుంది? Now it is equals to, what are the loads acting? First of all 5 newtons RB are the loads acting. Okay, and a UDL is also acting. సో టెంపరీగా ఇవేమి లేవు అనుకోండి. సో వాట్ ఈస్ ది లోడ్స్ రైట్ సైడ్ ఆఫ్ ఈ? RB 5 newtons UDL. ఈ UDLని నేను పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. రైట్, సో టోటల్గా ఎంత ఉంది? 1 న్యూటన్. 1 న్యూటన్ ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది వచ్చేసి y. రైట్, సో ఇప్పుడు ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది? y + 10. రైట్, y + 10. సో y + 10 అంటే, సో ఇప్పుడు లోడ్ ఎంత అవుతుంది మనకి? పాయింట్ లోడ్ 1 న్యూటన్. ఎంత డిస్టెన్స్? y + 10. దట్ ఈక్వల్స్ టు y + 10 న్యూటన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ లోడ్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది మనకి? పాయింట్ E నుంచి
y plus 10 by 2 సగంలో, right? So now calculate the bending moment. 5 into y plus 10, right? Next y plus 10 into y plus 10 by 2, next rb into y. Okay, so now calculate the bending moments. I am writing the bending moment values here. So bending moment at E is equals to, so bending moment due to 5 newtons, so 5 into y plus 10, that is clockwise moment, so minus. Next bending moment due to this UDL converted into point load, that is y plus 10 into y plus 10 by 2, right? So it is also clockwise, so minus. Next RB is acting, RB into y, it is clockwise moment, so plus RB into y, but it is equals to 0. Bending moment is 0 at that place. So if you simplify, minus 5y, next minus 50, next here it is y plus 10 whole square by 2. So y plus 10 whole square by 2 means y square plus 100 plus 2y, right? By 2 plus what is RB value? So RB we got it as 30 Newton. So 30 into y is equals to 0. So if you take LCM, minus 10y minus 100 minus y square plus 100 plus 2y plus 30y equals to 0. So minus y square minus 8 plus 30 plus 22y, and this one equals to 0. So y square is equals to 22y, and y is equals to 22 meters, right? So the value of y equals to 22 meters from, sorry, here you will see y plus 10 whole square means y square plus 10 square plus 20y, and this is here, this one you will get 20y, and 2 into 30, here you will get 60y. Then what is the value you will get? Minus y square minus 10 plus 80, so plus 70y. Sorry, please observe it here. You will get this one as minus 10y minus 100 minus y square minus 100 minus 20y plus 60y is equals to 0. Then you will get minus y square plus 30y minus 200 is equals to 0. So if you solve this expression, you will get y equals to 10 meters from B. So the value of y is at a distance of 10 meters from B, right? So like that we should position the point of contraflexure. So I hope you understand this problem. If you understand, please like the video and subscribe to the channel. Thank you.